యుద్ధం అవుతున్నప్పుడు శత్రు దేశాలకు మనం ఏడున్నమో కనిపించొద్దని యుద్ధం టైంలో ఇండ్లల్లా వాడకట్టుల్లా గల్లీల్లా ఊర్లల్లా పట్టణాల్లో నగరాల్లో ఇట్లా అన్ని దగ్గరలా లైట్లు బుగ్గలు మొత్తం బంద్ పెట్టి సిమ్మన చీకట్ల ఉండుడే బ్లాక్అవుట్ అట. ఇట్లా బ్లాక్అవుట్గా ఉంటే శత్రు దేశం వాళ్ళకు మనం ఏడున్నామో బరాబర్ తెలియకపోయేసరికి మన మీద ఎసొంటి ఆయుధాలతో దాడి చేయరు కాబట్టి అందుకే దాని గురించి చెప్పేదందుకు బ్లాక్అవుట్ అని సైన్యం వాళ్ళు ప్రకటిస్తారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు వచ్చిందంటే చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్ దేశాల నడమల నడుస్తున్న యుద్ధం కారణంగా భారత్ పాక్ బార్డర్లో ఉన్న ఊర్లల్లో బ్లాక్అవుట్ ప్రకటించిర్రట. మొదలు సైన్యం సైరన్ పెట్టి పెద్ద సప్పుడు పెడుతుందట. వెంటనే ఆడున్న పబ్లిక్ మొత్తం లైట్లు అనేటివి కళ్ళబడకుండా అన్ని బంద్ పెడతారు. ఇంట్లో ఉన్న లైట్లు, బయట ఉన్న లైట్లు, పోల్ల లైట్లు, టార్చ్ లైట్లు ఇట్లా ఎలిగేటి అన్నీ ఎవ్వి కూడా ఎలగకుండా ఆపేసి సిమ్మన చీకట్లా ఉంటారు. మన దేశంలో ఇప్పుడు అంతా యుద్ధం గురించే వినబడబట్టే ప్రజలు ఈ ముచ్చట తెలుసుకొని భారత సైన్యం చేస్తున్న పోరాటానికి మనం కూడా మన వంతు బాధ్యతగా బ్లాక్అవుట్ చేయవలసి వస్తే చెయ్యాలని మన బాలన ముచ్చటలకు ఈ ముచ్చట పట్టుకొచ్చిన. మీకు అర్థమైందనే అనుకుంటున్నా. ఏదేమైనా పాకిస్తాన్ కొడుకులను మన దేశం సైన్యం ముప్పు తిప్పలు పెట్టి 3 చర్ల నీళ్లు దాయిపిస్తుంది కదా, వెనుకకు పోయేదే లేదు అనుకుంటా పాకిస్తాన్ వ్యవస్థను మొత్తం చందన చేస్తుంది. హనుమంతుడు కదా లంకను మొత్తం తోకతోని అంటుపెట్టినట్టు భారత వైమానిక దళం మొత్తం దంచి కొడుతుంది. దేశంలో అసలైన పండుగలు ఇప్పుడే అవుతున్నాయి. దసరా దీవుల పండుగలు ఇప్పుడే జరుపుకోవాలన్నట్టు అనిపిస్తుంది అంటూరు చాలా మంది భారతీయులు.